నీకు శుభము. ఎవరు ఎవరు? మరియా, భయపడకుము, దేవుని వల్ల నీ కృప పొందితివి. నీవు గర్భం ధరించి ఒక కుమారుని కనుము. నేను పురుషుణ్ణి ఎరగని దానిని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. సర్వోన్నతుని శక్తి. అలాగే నీ దాసురాల నీ నీ నామం. ఏంటి మరియా గర్భవతి కదా? వాళ్ళు వీళ్ళు అనుకుంటాను. నాకు ఎంతో బాధాకరంగా ఉంది. నువ్వు ఎలాగైనా మరియను వివాహం ఆడను. యోసేపు, ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకు. ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కందును. అతడు ప్రజల పాపముల నుండి రక్షించును. అతనికి యేసు అని పేరు పెట్టును. చిత్తం ప్రభు. ప్రభుదూత చెప్పినట్లు మరియా పరిశుద్ధాత్మతో గర్భం ధరించను. కాబట్టి నేను మరియను చేర్చుకుంటున్నాను. మరియా, విన్నావా? ప్రజలందరూ వారి వారి ఊర్లోకి వెళ్ళి ప్రజాసంఖ్య రాయించటకు వెళ్ళారు. మనం కూడా నా సొంత పట్టణం అవుతుంది వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకున్నాం కదా. అలాగేనండి. అయ్యా, నేను దూరదేశం నుంచి వచ్చాను. ఎవరైనా మీరు? అయ్యా, మేము దూరదేశం నుంచి వచ్చాము. నా భార్య నిన్ను చూడాలి. ప్రజాసంఖ్య రాయించడానికి వచ్చాము. ఈ రాత్రికి మాకు కాస్త స్థలం ఇవ్వండి. ఇక్కడ ఎక్కడ వస్తానండి? సత్రం మొత్తం జనంతో గిటగిటలాడుతుంది. కానీ నీ భార్య గర్భవతి అంటున్నావు కదా, అదిగో అప్పుడు ఒక బస్సులో బాగా ఉంది. అది మాదే. ఈ రాత్రికి మీరు అక్కడ ఉండవచ్చు.
సువర్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దీనికి ఇవే మీకు ఆనవాలు. ఒక త్రొట్టిలో ఒక శిశువు పండుకొని ఉండుట మీరు చూస్తారు. నేను ఎప్పుడో చిన్న పనులు వింటాను యేసుప్రభు పుడతాడని. ఇప్పుడు పుట్టిండని తెలిసిందిరా. పోదాం పారా. వట్టి చేతులతోనే మనం అనాయన. అరే వట్టి చేతులతోనే ఎందుకు పోరా? మీ దగ్గర ఏమున్నాయో పట్టుకొని రా. నా దగ్గర ఏమున్నాయో నేను పట్టుకొని వస్తా. నా దగ్గర పాలు తిండి పట్టుకొని వస్తాను. నీ మంద నుండి చిన్న గొర్రె పిల్లని పట్టుకొస్తాను ఆయన. ఇంకేది పోదాం పారి. అదిగో చూసారా ఆ వింత నక్షత్రాన్ని? అవునవును, అది ఎంతో ప్రకాశవంతంగా ఉంది. దానికి సూచన ఏంటి జ్ఞానులారా? అవును, నేను కూడా వింత నక్షత్రం గురించే ఆలోచిస్తున్నాను. నేను ఒక గ్రంథంలో చదివినది గుర్తుకొచ్చింది. ఆ గ్రంథంలో ఈ నక్షత్రం గురించి వ్రాయబడి ఉంది. ఈ నక్షత్రం ఒక మహారాజు పుట్టుకను తెలుపుతుంది. ఆ మహారాజు మన పాపాలను శాపాల నుండి మనల్ని రక్షిస్తాడని కూడా వ్రాయబడి ఉంది. ఆ మహారాజు ఈ భూలోకానికి వస్తాడని కూడా వ్రాయబడి ఉంది. అతను ఇతనేనేమో. ఆ మహారాజుని మనం చూసి వద్దాం పదా. ఉట్టి చేతులతో వెళ్దామా? ఏదైనా బహుమతులు తీసుకుని వెళ్దాం. నేను నా దేశం నుండి బంగారం కానుకగా తీసుకొస్తాను. నేను సామ్రాజ్యాన్ని కానుకగా తీసుకొస్తాను. నేను గోళమును కానుకగా తీసుకొస్తాను. అదిగో చూసావా, ఆ నక్షత్రం కూడా మన ముందే నడుస్తుంది. ఆ నక్షత్రం ఎక్కడి వరకు వెళ్తుందో మనం కూడా అక్కడి వరకే వెళ్దాం. చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగు చూచాను. 2000 సంవత్సరం క్రితం యేసు ప్రభు పుట్టుక ముందు చీకటిలో జనులు నడిచాను. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించాను. అదే యేసు ప్రభు పుట్టుకలో లోకమంతా వెలుగుతో నిండినాయి. ఈ దినాలలో కూడా మన హృదయాల్లో మన జీవితాల్లో యేసు ప్రభు వచ్చినప్పుడు మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు, మన సమాజ జీవితాలు, మన వ్యక్తిగత జీవితాల్లో వెలుగుతో నిండి చీకటిని తొలగించడానికి సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ.